మున్గోడు ఉప ఎన్నికలకు సంబంధించి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మహేష్ గౌడ్ గారు, ఇతర ముఖ్యమైన నాయకులందరూ కలిసి నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శ్రీమతి సోనియా గాంధీ గారు అందరినీ సంప్రదించి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుల అభిప్రాయాన్ని సేకరించి సర్వేలు నిర్వహించి మునుగోడు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి 5 దశాబ్దాలు ఎనలేని సేవలు అందించి నిస్వార్థంగా, విశ్వాసపాత్రుడుగా, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాహుల్ గాంధీ వరకు 5 తరాలు కాంగ్రెస్ కుటుంబంతో కష్ట నష్టాలలో అండగా నిలబడ్డ కీర్తిశేషులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి సేవలను దృష్టిలో పెట్టుకొని వారి కుమార్తె పాల్వాయి స్రవంతి గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్న ప్రకటించడం జరిగింది. మున్గోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారి వ్యక్తిగత కారణాల చేత వ్యాపారం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, శాసనసభ కూడా రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వారు రాజీనామా చేయడం వల్ల వచ్చే ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికంటే ముందుగా మునుగోడు నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అక్కడుండే 7 మండలాలకు కీలకమైన నాయకులకు బాధ్యత అప్పచెప్పి అన్ని గ్రామాలలో కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపడానికి బాధ్యతలను కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులందరికీ అప్పగించడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా 175 గ్రామాలలో ప్రతి గ్రామంలో ఒక ముఖ్య నాయకుడు, అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని హోదాలలో పనిచేసే నాయకులు 175 గ్రామాలకు వెళ్ళి రాజీవ్ గాంధీ గారి యొక్క సేవల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క కృషిని ప్రజలకు వివరించి వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ద్వారా మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అని చెప్పి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ప్రతి మండలానికి ఇద్దరిద్దరు ఇన్ఛార్జీలను వేసి అన్ని గ్రామాలలో తిరిగి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, 2 ప్రభుత్వాలు అక్రమంగా సంపాదించిన సంపదతోటి అకారణంగా ఉప ఎన్నికలు తీసుకొచ్చి అమ్మకాలు కొనుగోళ్లకు ఏ విధంగా తెరలేపినరో గ్రామాలలో వివరించి చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం తర్వాత అన్ని పార్టీల కంటే ముందు ఈరోజు గొప్పలు మాట్లాడే కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కావచ్చు, మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడం అని చెప్పుకున్నా కూడా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించుకోలేనంత అచేతనావస్థలో ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణం వాళ్ళ పార్టీలలో జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి ఆ నాయకత్వానికి భయం ఉండడం వల్ల, వాళ్ళ నాయకుల మీద అనుమానం ఉండడం వల్ల వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో నమ్మకంతో, విశ్వాసంతో అందరికంటే ముందుగానే పాల్వాయి స్రవంతిని మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు ముఖ్యమైన నాయకులందరం కూడా మునుగోడు ఉప ఎన్నికల మీద చర్చించుకొని భవిష్యత్ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరింతగా నాయకత్వానికి బాధ్యతలను అప్పజెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు టీఆర్ఎస్ బీజేపీ కూడబలుక్కొని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా దెబ్బతీయాలని వాళ్ళు ఒకరికి ఒకరు సహకరించుకొని ఎలా వ్యవహరిస్తున్నారో కూడా ప్రజలకు వివరించడానికి ప్రచార కార్యాచరణను సిద్ధం చేసుకొని దాని బాధ్యతను తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ 7 మండలాలు, ఒక ముఖ్యమైన మున్సిపాలిటీ 8 వివిధ మండలాలకు మున్సిపాలిటీకి నాయకులను బాధ్యత అప్పగించడానికి సమావేశంలో నిర్ణయించుకున్నాం. నాంపల్లి మండలానికి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ గారిని నియమించడం జరిగింది. వారికి సహకరించడానికి అంజన్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి గారిని నాంపల్లి మండలంలో నియమించడం జరిగింది. అదేవిధంగా చౌటుప్పల్ మండలానికి అంటే రూరల్ ప్రాంతానికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బాధ్యత అప్పజెప్పినము. వారికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు సహకరించే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంది. మున్గోడు మండలానికి శ్రీ బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుల్ని నియమించడం జరిగింది. వారికి సహకరించడానికి సీతక్క, అదేవిధంగా విజయరమణారావు గారిని నియమించడం జరిగింది. మర్రిగూడ మండలానికి మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారిని నియమించడం జరిగింది. వారికి సహకరించడానికి చెరుకు సుధాకర్ గౌడ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా చెండూరు మండలానికి మహమ్మద్ అలీ షబ్బీర్ గారిని మాజీ మంత్రివర్యులను నియమించడం జరిగింది. వారికి సహకరించడానికి ఎరావత్రి అనిల్ కుమార్ గారు, మాజీ విప్ గారు, అదేవిధంగా డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట మాజీ శాసనసభ్యుల్ని చెండూరు మండలానికి నియమించడం జరిగింది. అదేవిధంగా గట్టుప్పల్ మండలానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, పిసిసి మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారిని నియమించడం జరిగింది. వారికి తోడుగా ఏఐసి సెక్రటరీ సంపత్ కుమార్ గారిని, అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. నారాయణపూర్ మండలానికి నేను రేవంత్ రెడ్డి గారిని నియమించడమే కాకుండా వారికి సహకరించడానికి, వారికి తోడుగుండడానికి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు, గండ్ర సత్యనారాయణరావు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీకి మాజీ మంత్రివర్యులు డాక్టర్ జె గీతారెడ్డి గారిని నియమించడం జరిగింది. వారికి సహకరించడానికి ఇంకా కొంతమందిని ఆ మున్సిపాలిటీలో కూడా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఉప ఎన్నికల సందర్భంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడానికి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదియాస్కి గౌడ్ గారు, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మాజీ సిఎల్పి నాయకులు నల్గొండ జిల్లా మొదటి నుంచి చిరపరిచితులైన కె జానారెడ్డి గారిని, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని, ఇతర ముఖ్యమైన నాయకులందరినీ కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు, మండలాలు తిరగడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలకు వారిని, మిగతా ముఖ్యమైన నాయకులందరి సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు వీళ్ళ పేర్ల మీద స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాదాపుగా 300 బూత్లు ఉన్న ఈ ఉప ఎన్నికల్లో క్లస్టర్స్కు 10 బూతులకు ఒకరిని, ఆ తర్వాత 150 మందిని 2 బూతులకు నాయకత్వాన్ని కూడా పెట్టాలని తొందరలోనే వాళ్ళందరినీ కూడా నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అంటే ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా బీజేపీ, టీఆర్ఎస్ అన్యాయం చేసినాయో, మోసం చేసినాయో, అభివృద్ధికి అడ్డుగా తయారైన ఈ 2 పార్టీలను వివరించడానికి ప్రణాళికబద్ధమైన ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయించుకోవడం జరిగింది. ప్రధానంగా మొదట నియామకాలు చేపట్టి వీళ్ళందరినీ సమీక్షించుకొని వాళ్ళందరికీ కార్యాచరణను వివరించి సెప్టెంబర్ 18 నుంచి, ఎందుకంటే సెప్టెంబర్ 17 వరకు ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ 17 రాష్ట్ర స్థాయిలో అన్ని కార్యక్రమాలు తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 18 నుంచి నియోజకవర్గ పరిధిలో, క్షేత్రస్థాయిలో, గ్రామాలలో ముఖ్య నాయకులందరం కూడా మా ప్రణాళికబద్ధంగా కార్యాచరణను తీసుకెళ్లి ప్రచారానికి వెళ్ళాలని చెప్పి కూడా చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ప్రధాన కారణమైన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, సిలిండర్ల ధరలు కావచ్చు,
ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె చివరికి పాలు పెరుగు మీద కూడా జీఎస్టీ పన్నులేసి పేదవాడు బ్రతకలేని పరిస్థితి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎన్నికల మేనిఫెస్టోలో 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉండే. ఆ లెక్కన తెలంగాణకి ఇప్పటికీ 50 లక్షల ఉద్యోగాలు కనీసం వచ్చేది ఉండే. నిజంగానే నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు ఇచ్చిండే తెలంగాణ అసలు నిరుద్యోగ సమస్యనే లేకపోతుండే. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ దాదాపుగా 1100 రూపాయలకు అమ్మే పరిస్థితి వచ్చింది. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ఇవాళ 120 రూపాయలకు పెంచినరు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మున్గోడు నియోజకవర్గంలో సాగునీరు లేకపోవడం వల్ల ఫ్లోరైడ్ వల్ల అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిజంగానే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి తిండి ప్రాజెక్టుకు ఒక 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాదు విజయవాడ హైవేను 6 లేన్లుగా లేదా 8 లేన్లుగా విస్తరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పార్లమెంట్లో ప్రస్తావించి ప్రధానమంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసినా కూడా విజయవాడ రోడ్డు విస్తరణ చేపట్టలేదు. ఇవాళ గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చుకున్నారు కానీ హైదరాబాద్ విజయవాడకు బుల్లెట్ ట్రైన్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పార్లమెంట్లో ప్రస్తావించినా కూడా నల్గొండ జిల్లాకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు అడిగే అర్హత లేదు. ఇవాళ ఒప్పందాలలో భాగంగా పార్టీలు మారిన వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, కానీ అక్కడి ప్రజలకు ఏం ఉపయోగం లేదు. వారి రాజీనామా వల్ల నిధులు వస్తాయన్నారు. నిజమే, వారి రాజీనామా వల్ల నిధులు ఎంపీటీసీలకు సర్పంచులకు పార్టీ ఫిరాయించే ఎంపీపీ జడ్పీటీసీలకు 40 లక్షలు 50 లక్షల కోటి రూపాయల నిధులు వచ్చినాయి, కానీ గ్రామాలలో అభివృద్ధికి ₹1 రాలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని తీసుకుంటే టీఆర్ఎస్ పార్టీని ఉరేసినా తప్పులేదు, వాళ్ళని ఉరి తీసినా కూడా తప్పులేదు. ఎందుకంటే అరాచకం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన 10,000 ఎకరాల పోడు భూముల పట్టాలు ధరణిలో రద్దు చేసి అక్కడ ఉండే గిరిజనులను మోసం చేసిండ్రు. అక్కడ నిరుద్యోగ యువత చనిపోతుంటే పట్టించుకున్న పాపాన పోలే. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అని గిరిజనులకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారు. ఇవాళ అక్కడ రోడ్లు నిర్వహణ లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్లను కూడా కనీసం గుంతలు పట్టి అందులో మట్టి పోయకపోవడం వల్ల నియోజకవర్గం మొత్తము అసలు అధ్వానంగా తయారైంది. ఇంకా కేసీఆర్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అరాచకం ఎట్లుందో, ఆయన నాయకత్వం ఎట్లుందో, వెల్ఫేర్ హాస్టల్స్లలో పిల్లలు ఎట్లా చచ్చిపోతున్నారో, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తే మహిళలు ఎట్లా చచ్చిపోతున్నారో, వరదలలో జనాలు ఎట్లా కొట్టుకుపోయి చచ్చిపోతున్నారో, ఈ రాష్ట్రంలో శవాల కుప్పగా మారింది తెలంగాణ రాష్ట్రము. దానికి ప్రభుత్వమే కారణము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కారణము. కాబట్టి ఒక్క దెబ్బకు 2 పిట్టల్ని కొట్టే అవకాశం మునుగోడు నియోజకవర్గ ప్రజలకు వచ్చింది. ఇవాళ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా టీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పడమే కాకుండా నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కినాయి. వాళ్ళని భూమి మీదకి దించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ మిత్రులైనా మీ బంధువులైనా మీకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నా కూడా మునుగోడు నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేయాలి. అదే సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాయకులు వివిధ కారణాల చేత మిమ్మల్ని మోసం చేసి మీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కేసీఆర్కు మద్దతు ఇచ్చే పరిస్థితి అక్కడ వచ్చింది. కాబట్టి దయచేసి కమ్యూనిస్టు కార్యకర్తలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దేవరకొండలో రవీంద్రనాయక్ అనే సిపిఐ ఎమ్మెల్యేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించారు. అలాంటి ఎమ్మెల్యేను టీఆర్ఎస్ నాయకులు కొనుగోలు చేసి సిపిఐని లేకుండా చేశారు. 8 సంవత్సరాలలో సిపిఐని సిపిఎంను చంద్రశేఖరరావు గారు అవమానకరంగా దూషించిండు. వారు అవన్నీ మర్చిపోయి వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీన్ని కమ్యూనిస్టు కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని ఆత్మ ప్రబోధానుసారం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, చేతి గుర్తుకు ఓటేయాలి, పాల్వై స్రవంతిని
మునుగోడు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించి నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధితోని అత్యంత నమ్మకంగా కాంగ్రెస్కు లాయల్గా ఉన్న పాల్వే గోవర్ధన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలి. నిజంగా రాజకీయాలలో నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి పాల్వై స్రవంతిని గెలిపించాల్సిందిగా, అదేవిధంగా టికెట్ ఆశించిన కృష్ణారెడ్డి గారు, పల్లె రవికుమార్ గౌడ్ గారిని, కైలాష్ నేత గారిని కూడా పార్టీ అందరితో మాట్లాడింది. వాళ్ళందరూ కూడా పార్టీలో సముచితమైన స్థానము గౌరవం ఉంటుంది. టికెట్ ఒక్కరికే ఇవ్వగలము. మిగతా ఆశించిన నాయకత్వానికి కూడా పార్టీ తరఫున పిసిసి అధ్యక్షుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు కష్టాలలో ఉన్నారు. ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు మనందరం కూడా పాలకులపై కొట్లాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. 100% మనం ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసి ఓడించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మేము చేస్తున్న ప్రయత్నం మీడియా మిత్రులు సహకరించాలి. మీకందరికీ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, లేదా కొన్ని ఒత్తిళ్లు ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, నీతి నిజాయితీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరించాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.